అరెస్టు చేసి 34 లక్షల విలువ గల 999 ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో అక్రమ ఈ సిగరెట్ రాకెట్ ముఠాను టాస్క్ ఫోర్స్ నాంపల్లి పోలీసులు సంయుక్త ఆపరేషన్లో పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లో 3 నిందితులను అరెస్టు చేసి 34 లక్షల విలువ గల 999 ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో అక్రమ ఈ సిగరెట్ వ్యవహారం ముఠాకు సంబంధించి గుట్టురట్టయింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు నాంపల్లి పోలీసులు సంయుక్తంగా రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ లో 3 నిందితులు కూడా ఈ సిగరెట్స్ అమ్ముతున్నట్లుగా ఒక ముఠాగా ఏర్పడినట్లుగా పోలీసులు ప్రాథమిక సమాచారం మేరకు ఈ 3 నిందితులు కూడా అదుపులోకి తీసుకున్నారు. 999 ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ సిగరెట్స్ విలువ మొత్తం కూడా 34,03,000 రూపాయలుగా ఉంటుందని పోలీసులు అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే డెలివరీకి సంబంధించినటువంటి వస్తున్న సమయంలోనే నిందితుని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ప్రధాన సూత్రధారి అయినటువంటి ఆయన ఇంటి వద్ద కూడా భారీగా ఈ సిగరెట్ల వ్యవహారం కూడా అక్కడ ఉంచి ఇక్కడ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గమనించడంతోనే ప్రధాన సూత్రధారి అయినటువంటి ఇంటి వద్ద భారీగా ఈ సిగరెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వాట్సాప్, టెలిగ్రామ్ కాకుండా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి పలు ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ సిగరెట్స్ కూడా అమ్మకాలు చేస్తున్నారు. ఫేస్బుక్ లాంటి కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ సిగరెట్స్ తక్కువ రేటుకి అమ్ముతున్నామంటూ కూడా కొంత ప్రకటనలు కూడా ఇవ్వడం, దీంతో పోలీసులు వీటిపైన నిఘా ఉంచడంతో పాటు ఆ పోస్టులు చేసిన వారికి యూనిక్ ఐడి, ప్రాక్సీ ఐడి ఆధారంగా ఉన్నటువంటి టెక్నికల్ గా ఎవిడెన్స్ ఆధారంగా వారి నెంబర్ తీసుకొని వారి ట్రాప్ చేసి ఈ సిగరెట్ వ్యవహారాన్ని కూడా మొత్తం గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి పార్సల్ ద్వారానే మొత్తం ఈ సిగరెట్స్ అన్ని కూడా సరఫరా చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వీరి భాగవతం మొత్తం వెలుగులోకి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.